కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ 6, 7, 8, 9, 10, 12 వార్డులలో ఎస్సీ కాలనీ విస్తరించి ఉంది. గత 10 సంవత్సరాలుగా దళిత వాడలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఎస్సీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎంబీ చర్చి నుంచి ఖబర్స్థాన్ వరకు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్డును వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక రోడ్డుతో పాటు కూలిపోయిన ప్రహరీ గోడను నిర్మించి లోపల అంతర్గత రోడ్లు వేసి ఇరువైపులా మొక్కలు నాటి శవాల ఖననం అనంతరం శుభ్రం చేసుకునేందుకు మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. శాంక్షన్ అయిపోయింది. పైపులైన్స్ కూడా వచ్చాయి. ట్యాంక్స్ కూడా కడుతున్నారు. ఆ ట్యాంక్స్ కడితే వాటర్ కూడా సఫిషియెంట్ 24 అవర్స్ ఎప్పుడు వాటర్ ఉంటాయి. దాని వాటర్ గురించి టెన్షన్ లేదు. అవి ఆంశాలు లాస్ట్ టైం ₹100 బరియల్కి వచ్చింది సార్. బరియల్కు తర్వాత 40 లక్షలు ఇప్పుడైతే మన దగ్గర సంబంధించిన అమౌంట్స్ ఏమి లేవు. మీకు ఏమో మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ఏమి చూస్తే దాన్ని బట్టి చూసి మనం ఏమైనా చేయగలుగుతాము ఏమైనా చేయగలమని మీకు చెప్తాము. దాన్ని బట్టి శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మూవ్ అయ్యి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఏదైనా ఆలోచన అన్ని క్రైమ్ మెయిన్ రోడ్ చూస్తారు, తర్వాత పాపులేషన్ చూస్తారు, అక్కడ మైనార్టీ కాలనీ చూశారు, ప్లస్ ఇక్కడ ట్యూబ్లా కాలనీ చూశారు. చెప్తా వినండి ఒక నిమిషం. నేను వాదించడానికి రోడ్డు పెద్దగా ఉంది, పెద్ద రోడ్డు వేయించాం. ఆ రోడ్డు నుంచి వెరీ నియర్ కదా, దానికోసం అక్కడ ఉంది. మీరు ఎంత నడిచినా 8 మినిట్ అంటే 8 నిమిషాల్లో సచివాలయం అర్బన్ హెల్త్ సెంటర్ రీచ్ అయ్యేటట్టు ప్లానింగ్ చేసింది. లైటే లేదు సార్, లైట్ 24 అవర్స్ లో లైట్ ఇస్తా. ఏ కంప్లైంట్ ఫోన్ ద్వారా వస్తే మీరు అది ఏమైందంటే ఇక్కడ శ్మశానము, ఇక్కడ కోళ్ళు ఇబ్బంది, ఇక్కడ వంక పాములు అవి తిరిగి ఈ ప్రాబ్లం ఉందనేసి మొత్తం పై నుంచి కింద వరకు ట్రైన్స్ వంక చూసారు. ఎంత దాదాపు మీకు తెలుసు 3-4 ఏళ్ళ నుంచి మొత్తం సిల్ట్ అంతా కుప్పలు తీస్తున్నాం. మొత్తం అంతా ఊరంతా కూడా 100% డీసిల్టేషన్ కాలం పుడికి తీతలు వర్షం పడితే వస్తాయి. బట్ వచ్చినా రాకపోయినా మనం వంకలన్నీ పూర్తి పుడికి తీసేసాము. వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఎటువంటి మస్కిటోస్ కూడా రాకుండా మనకు ఏది డెంగ్యూను మలేరియా డిసీజ్ రాకుండా మన జాగ్రత్త మనం చేస్తున్నాం. తర్వాత భగవంతుడు మనం చేసే పని అంటూ ఎటువంటి లోపం లేకుండా 100% చేస్తున్నాం. ఇంకొకటి మేజర్ డ్రైన్ ఒకటి ఉంది, పెద్దదైన 15th వార్డులో కోర్టు బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇళ్ళ మధ్యలో ఉంది. ఇది అయిపోతుంది, మన స్టోప్ సర్కిల్ ఇవాళ అయిపోతే మెయిన్ డ్రైన్ అంతా కంప్లీట్ గా క్లోజ్ చేయించేస్తాం. ఏదేమైనా మొత్తం కంప్లీట్ గా ఎకరాలు కూడికలు ఉండవు. మొత్తం 2 కాలాలు, పెద్ద కాలాలు 2 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి కష్టపడినా ప్రజలు అనేటువంటిది సహకరించేటట్టు బాధ్యత ప్రజల మీద. యాజ్ లీడర్లుగా మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద. ఎందుకంటే మేము ఇంత కష్టపడి 4 సంవత్సరాల నుంచి